ముఖ్యంగా అందరికీ నమస్కారములు. ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇట్స్ యువర్స్ హిమనీష్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం అనేది మనం గమనించవచ్చు. ఇటు తెలంగాణ అయితేనేముంది, అటు ఆంధ్ర అయితేనేముంది. ఎందుకు అంటే కనుక ఈరోజు వచ్చిన విజయం ఎనలేనిది. ఈవెన్ కూటమి వాళ్ళు కూడా ఇంతగా అనుకోనిండరు, ఇంత విజయం వస్తుంది, ఘన విజయం సాధిస్తాము అని చెప్పేసి. విజయం పక్కన పెడితే కనుక మనము ఏ రంగం తీసుకున్నా కూడా గెలుపు ఓటములు అనేది సహజము. ఒకరు ఓడిపోతే ఒకరు గెలుస్తారు, ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు. అది అనేది మనము ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా జరిగేదే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము చూసినట్టయితే కనుక ప్రతి ఒక్క ఎలక్షన్స్లో ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే గెలుపు ఓటములు పక్కన పెడితే ప్రతి ఒక్కరూ నేను గెలవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు అదే జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇది పక్కన పెడితే కనుక ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇది కంపల్సరిగా ఖచ్చితంగా ప్రజా విజయం అని చెప్పవచ్చు. మనము 3 కోట్ల మంది ఈరోజు న్యూస్ చూస్తే కనుక 3 కోట్ల మంది ఓట్లు వేస్తే దాంట్లో 40 నుంచి 50 లక్షల మంది అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. ఆ వినియోగించడంతో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేశారు. ఈసారి మనము చూసినట్టయితే ఇంకా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క వ్యక్తి, అటు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితేనేముంది, విలేజెస్లో ఉన్న వాళ్ళైతేనేముంది, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుంది అంటే కనుక భూమి తిరుగుతూనే ఉన్నప్పుడు ఒక వేవ్ అనేది వస్తుంది అనమాట. ఆ వేవ్లో ఎవరిని ఎక్కడ చుట్టుముడుతుందో తెలియదు. ఈరోజు అదే జరిగింది. ఎందుకంటే 2019లో చుట్టుముట్టింది. అప్పుడు ఎవరేం చేశారో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం చూసినట్టయితే కనుక 2019 నుంచి 2023 వరకు చాలా అవకతవకలు జరిగినాయి, చాలా అవమానాలు జరిగినాయి, చాలా ఎనలేని కష్టాలు అనేది పడ్డారు. అటు జనసేన కానీ, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఫైనల్గా అయితే మంచి విజయం అయితే అందుకుంది. ఇంకా లాస్ట్ ఒకటి మాట్లాడేసి ముగిస్తానండి. నీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగితే అది ఎక్కడైనా కానీ నీ నిజ జీవితంలో అయినా కూడా, రాజకీయంలోనే కాదు, నీ నిజ జీవితంలో అయినా కూడా, ఒక ఆఫీసులో అయినా, ఒక నువ్వు పని చేసే దగ్గర అయినా, ఒక ఇంట్లో అయినా, ఎక్కడైనా కానీ నీకు అధికారం ఉందని చెప్పేసి నువ్వు విర్రవీగినావా, అది 5 ఏళ్ళకు కాదు, 10 ఏళ్ళకు కాదు, 20 ఏళ్ళకు కాదు, పతనం అనేది చూపిస్తుంది. ఈరోజు అదే జరిగింది. మీరు చూడండి కావాలంటే. ఎవరైతే విర్రవీగినారో, ఎవరైతే ఇష్టానుసారం ప్రజల్ని మాట్లాడినారో, ఎవరైతే అడుపు లేకుండా ప్రవర్తించినారో ప్రతి ఒక్కరూ ఈరోజు పతనం చెందినవారే, పతనం పొందినవారే. చూడండి దయచేసి మన నిజ జీవితంలో కూడా మనం ఎంత అణిగిమణిగి ఉంటే గనక మనకు అంత మంచిది. దేవుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు. ఇది ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. జై హింద్.